ఇది షిఫ్ట్ ఇది పడుతుంది డబుల్ టచ్ అక్కడ ఇది కదా షిఫ్ట్ డబుల్ టచ్ డబుల్ ఆన్ చేసాక ఆన్ చేసాక షార్ట్ తీసుకోండి. అదే మన షర్ట్లు మెగా 150 గేమ్ లాంచ్ మెగా 150 చూపించేసారు. మెగా 150 గేమ్ లాంచ్. చిరంజీవి గారి అభిమానులందరూ కలిసి చేసిన ఈ మెగా 150 గేమ్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి క్వాలిటీతో చేసిన ఈ గేమ్ పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారి మీద అభిమానులందరూ కలిపి చేసిన ఈ మెగా 150 చిరంజీవి గారి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈ గేమ్ కూడా అంత పెద్ద సక్సెస్ కావాలి. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఓకే నేను షూట్లో ఉన్నాను. చెప్పండి. అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి మీద ప్రేమతో అభిమానంతో చాలా ఇష్టంతో పెరిగిన వాళ్ళం మేమందరం. సో ఇదే విధంగా మేము మా కొత్త కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవి గారి మీద ఈ విధమైన గేమ్ చేయాలని అనుకున్నాం మొదటి నుంచి. సో అదేవిధంగా ఈ చిరంజీవి గారి మీద 150 సినిమాలు కంప్లీట్ అయిన సందర్భంగా ప్రతి ఒక్క సినిమాని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే కాన్సెప్ట్తో ఈ 150 సినిమాలని ఒక గేమ్ రూపంలో మేము ప్రజెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో మైల్ స్టోన్స్ మూవీస్ అన్నిటినీ ఒక్కొక్క మూవీని ఒక్కొక్క మైల్ స్టోన్ని ఒక్కొక్క లెవెల్గా క్రియేట్ చేసుకుంటూ ఈ 150 సినిమాలని ఒక దృశ్యరూపకంగా తయారు చేసి మేము ఒక గేమ్ కింద ప్రజెంట్ చేసాము. సో ఇది అందరినీ అలరిస్తుందని మేము తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుందని భావంతో ఉన్నాము. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ గేమ్ని ఆడి సక్సెస్ చేయాలని, ఈ మెగా 150 గేమ్ అందరికీ రీచ్ అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గేమ్లో 14 లెవెల్స్, ఇప్పుడు 110 సినిమాలని ఒక లెవెల్ కింద, దాని తర్వాత సినిమాలని సెకండ్ వాల్యూమ్ కింద రిలీజ్ చేస్తాము. ఈ ఫస్ట్ వాల్యూమ్లో 110 సినిమాలు జగదేక వీరుడు అతిలోక సుందరి వరకు ఉంటాయి. దీంట్లో 14 లెవెల్స్ ఉంటాయి. ఈ 14 లెవెల్స్లో ఒక్కొక్క లెవెల్ని క్రాస్ చేసుకుని ప్రతి ఒక్క లెవెల్ని కంప్లీట్ చేసిన వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క సినిమాని ఒక అద్భుతంగా గ్రాఫిక్స్ రూపంలో కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ గేమ్ అందరూ ఆడాలి, సక్సెస్ చేయాలి, మోర్ డౌన్లోడ్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ లాంచ్ని చేసినటువంటి వివి నాయక్ గారికి, దిల్ రాజు గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. Bodhi Dharma from India.